మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో మహాలయ పక్ష కథ ఒకటి అందరం కలిసి విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. మహాలయ పక్షం, పితృపక్షం అని కూడా అంటారు. అనేది మన సంస్కృతిలో ఎంతో పవిత్రమైన కాలం. ఇది సాధారణంగా భాద్రపదం చివరి భాగం నుండి ఆశ్వయుజ మాస ప్రారంభం వరకు సుమారు 15 రోజులు పాటిస్తారు. ఈ కాలంలో మన పూర్వీకులకు తర్పణము, శ్రాద్ధలు చేసి వారికి శాంతిని, ఆశీస్సులను అందిస్తారు. మహాలయ పక్షానికి సంబంధించిన పురాణ కథ. ఒకప్పుడు మహర్షి మార్కండేయుడు మరియు ఇతర ఋషులు, మునులు దేవతలతో కలిసి భూమిపై ఉన్న పితృదేవతలకు శాంతి కలిగించేందుకు ఒక ప్రత్యేకమైన కాలాన్ని ఏర్పరచాలని కోరారు. అప్పుడు భగవాన్ విష్ణువు అనుగ్రహంతో మనుషులు తమ తల్లిదండ్రులు, పెద్దలు, పూర్వీకుల కోసం ఈ 15 రోజులు ఉపవాసం, పూజలు చేసి నీరు, అన్నం దానం చేయాలని నియమించారు. ఈ కాలాన్ని మహాలయ పక్షం అని పిలుస్తారు. మహా అంటే గొప్పది, ఆలయం అంటే నివాస స్థలం, అంటే పూర్వీకుల ఆత్మలకు శాంతి నివాసం కలిగించే గొప్ప కాలం అని అర్థం. మహాలయ పక్షంలో చేయవలసిన కార్యక్రమాలు: తర్పణం, నీటిని, నువ్వులను అర్పించి పూర్వీకులకు శాంతిని కోరి ప్రార్థించడం. శ్రద్ధ, పితృదేవతలకు అన్నదానం చేసి వారి ఆశీస్సులు కోరడం. దానం, ఆహారము, వస్త్రాలు, నీరు, గోసేవ మొదలైనవి చేయడం. పూజ, దేవతలను ప్రార్థించి కుటుంబానికి శ్రేయస్సు, ఆరోగ్యం కోరడం. పఠనం, గరుడ పురాణం, విష్ణు సహస్రనామం వంటి గ్రంథాలను చదవడం. మహాలయ పక్షానికి ప్రాధాన్యత: పితృదేవతల అనుగ్రహం వల్ల కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రద్ధతో చేసే తర్పణం ద్వారా మనసుకు సమాధానం లభిస్తుంది. పూర్వీకులను స్మరించడం ద్వారా కృతజ్ఞతా భావం పెరుగుతుంది. మనకు నేర్పే సందేశం: కుటుంబ సాంప్రదాయాలను పాటించడం వల్ల జీవితం సమతుల్యంగా మారుతుంది. తల్లిదండ్రులు, పెద్దల సేవ చేయడం ధర్మంగా భావించాలి. మనకు వచ్చిన సంపదకు మూలమైన పూర్వీకుల ఆశీస్సులను గుర్తించాలి. భక్తితో చేసే సేవలకు మంచి ఫలితాలు లభిస్తాయి. పితృపక్షాల గురించి కథలతో పాటు మంచి విషయాలను కూడా విన్నాం కదా. ఇది 10 మందికి చేరవేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.